మనం చాలాసార్లు ఎక్కడో ఒక చోట ఈ మాట వినే ఉంటాం. మనిషి ఎదిగే కొలది ఒదిగి ఉండాలి అని. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా ఎదుటి మనిషికి ఇవ్వవలసిన గౌరవం ఇస్తూ ఉంటే మనం ఇంకా ఉన్నత స్థానాలకు ఎదుగుతామని నేను చదువుకున్నప్పుడు నా ఉపాధ్యాయులు అలాగే కొంతమంది పెద్దవారు చెప్తూ ఉండేవారు. కానీ ఈ రోజుల్లో మనిషికి గౌరవం కాదు కదా, కనీసం మనిషిగా కూడా చూడడం లేదు. డబ్బుందని గర్వం చేత ఒక స్త్రీ అందరి ముందు ఒక కొరియర్ బాయ్ని అవమానించిన కథ ఇది. గమనించండి, ఇది ఎవరినో ఉద్దేశించి చెబుతున్న కథ కాదు. ఇలాంటివి మన చుట్టూ జరుగుతున్నాయి అని మీకు తెలియజేయడం కోసం మేము చేస్తున్న చిన్న ప్రయత్నం. దీనివల్ల ఎవరైనా బాధపడితే నిజంగా క్షమించండి. కథలోకి వెళ్తే, మహాపట్టణం అని పిలువబడుతున్న విశాఖపట్నంలో పేరు మోసిన ఒక లగ్జరీ అపార్ట్మెంట్లో జరిగిన నిజ సంఘటన ఇది. గణపతి కొరియర్ ఆఫీస్కి వచ్చి తన ఏరియా వైపు ఉన్న అన్ని కొరియర్లు తీసుకుని బయలుదేరాడు. ఎప్పుడు వచ్చే కొరియర్ల కన్నా ఆ రోజు గణపతికి ఇంకా ఎక్కువ వచ్చాయి. ఇక మన కథలో ఉన్న లగ్జరీ అపార్ట్మెంట్లో గణపతికి 70% కొరియర్లు వచ్చాయి. సరే, ఆ అపార్ట్మెంట్లోనే ఎక్కువ కొరియర్లు ఉన్నాయి కాబట్టి ముందు అక్కడిస్తే నాకు చాలా వరకు భారం తగ్గుతుంది అనుకొని ముందుగా అక్కడికి తీసుకెళ్ళాడు కొరియర్లన్నీ. భుజానికి సుమారు 50 కేజీల బ్యాగు, చేతిలో కొన్ని కొరియర్లు పట్టుకొని 16వ ఫ్లోర్లో B2 ఫ్లాట్కి 7 కొరియర్లు ఇవ్వడానికి వెళ్ళాడు. సర్వీస్ లిఫ్ట్ దగ్గర సుమారు అరగంట ఉన్నాడు గణపతి, కానీ ఆ లిఫ్ట్ రావడం లేదు. ఒక ఆమె గణపతి ఉన్న ఫ్లోర్ క్లీన్ చేస్తూ ఉంది. గణపతిని చూసి ఆమె, బాబు, మీరు ఎంతసేపు ఉన్నా ఆ లిఫ్ట్ రాదు, ఎందుకంటే పైన 13వ అంతస్తులో పని అవుతుంది. ఆ చెత్తనంతటినీ ఆ లిఫ్టులో వేస్తున్నారు, అది రావడానికి చాలా సమయం పడుతుంది అని ఆమె చెప్పింది. గణపతికి చేసిందేం లేక పక్కన అపార్ట్మెంట్ ఓనర్స్కి ఉన్న లిఫ్ట్ దగ్గర ఉన్నాడు. ఆ లిఫ్టులో నుండి మన కథలో ఉన్న రాణిగారు దిగారు. గణపతిని యగాదిగా చూసి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు. దానికి గణపతి, నేను 16వ అంతస్తు అండి అని సమాధానం ఇచ్చాడు. దానికి మన రాణిగారు, పక్కన సర్వీస్ లిఫ్ట్ నీకు కనిపించలేదా అని గరుసుగా అన్నారు. గణపతి, మేడం, ఆ లిఫ్ట్ దగ్గర నేను చాలా సేపటి నుండి ఉన్నాను, కానీ ఇప్పటి వరకు ఆ లిఫ్ట్ కిందకి రాలేదు. పైగా 13వ అంతస్తులో ఏదో పని జరుగుతుందని నాకు చెప్పారని సమాధానం ఇచ్చాడు. దానికి మన రాణిగారు, ఆ లిఫ్ట్ మీలాంటి వారి కోసమే, అది రాకపోతే నువ్వు నడుచుకుని వెళ్ళి ఇవ్వాలి, అంతేగాని మేము వెళ్ళే లిఫ్ట్లో నువ్వు వెళ్తావా అని అందరూ చూస్తూ ఉండగా గణపతి చేతిలో ఉన్న కొరియర్ తీసి విసిరేశారు. గణపతికి ఒక్కసారిగా గుండెలో నుండి పట్టరాని బాధ బయటకు వచ్చింది. కళ్ళలో కన్నీరు ఒక్కటే తక్కువైంది. హృదయంలో బాధ వేదనతో పక్కన మెట్ల మీద కూర్చున్నాడు. మన రాణిగారు కొంతసేపటికి వెళ్ళిపోయారు. గణపతి వేరే బ్లాక్లో కొరియర్ ఇవ్వడానికి వెళ్ళాడు. అక్కడ సర్వీస్ లిఫ్ట్ దగ్గర ఉన్నాడు. ఒక పెద్ద మనిషి, బాబు, ఆ లిఫ్ట్ రావడానికి సమయం పడుతుందేమో, రా ఈ లిఫ్ట్లో వెళ్దామని ఓనర్ లిఫ్ట్లో తీసుకువెళ్ళాడు. గణపతి హృదయం చాలా వరకు కుదుటపడింది. బాధపోయి చిరునవ్వు తన పెదవుల మీదకి వచ్చింది. గణపతికి అప్పుడు అర్థమైంది, డబ్బున్న వారందరూ ఒకేలా ఉండరు అని. మిత్రమా, ఆలోచించు. డబ్బుందని గర్వం మరీ అంత తలకెక్కాలా? మరీ ఇంత ఘోరంగా అందరి ముందు అవమానించాలా? గర్వం వలన రాజులు సైతం రాజ్యాలను పోగొట్టుకున్న కథలు మనకు తెలుసు. ఆ రాజుల కంటే మనం గొప్పవాళ్ళమా? నువ్వు ఎంత ఎత్తుకెదిగినా ఒదిగి ఉంటే రాజ్యాలు సైతం నీ దగ్గర దాసోహం అవుతాయి. మరిన్ని ఇలాంటి నిజ సంఘటనల కోసం మీ ట్రూ స్టోరీ ఉంది. అందరికీ నమస్కారం.